హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం టోటల్గా ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ శారీస్, మొత్తం టోటల్ అన్ని ఫ్యాన్సీ శారీసా? ఫస్ట్ శారీ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి మణిపూర్ కోట అన్నమాట. బ్లూ కి మనకి బోర్డర్స్ అన్ని కూడా పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి 3 కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఇచ్చారు. పింక్ కలర్ రా సిల్క్, అలాగే ప్యారెట్ గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్. కింద వచ్చేసి మనకి మల్టీ కలర్ బెనారస్ బోర్డర్ అనమాట. అది కూడా థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు. పింక్ కలర్ బ్లూ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ షోల్డర్ పార్ట్ లో చూసినట్లయితే మనకి ఈ మెటీరియల్ మొత్తం కూడా మనకి మణిపూర్ కోట మెటీరియల్ సేమ్ వచ్చేసి సిల్క్ కోట ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది మనకి చూడడానికి. ఇక్కడ వచ్చేసి మనకి వీవింగ్ లోనే గోల్డ్ కలర్ డాట్ ఒకటి ఇచ్చారు. అక్కడక్కడ మనం చూసినట్లయితే మ్యాంగో కలర్ అంటే మస్టర్డ్ కలర్ కాంబినేషన్ లో ఒక మ్యాంగో ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ బుట్టీస్ మనకి త్రూఅవుట్ శారీ అంతా ఉంటాయి. ఫుల్ శారీ కింద పార్ట్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా ఒక టర్నింగ్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఈ బోర్డర్స్ మనకి కంటిన్యూ చేస్తూ ఇక్కడ వచ్చేసి ఓన్లీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఒక టర్నింగ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఫ్లవర్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, లీఫ్ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మనకి కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారనమాట. ఓకే, అంటే క్రీపర్ లేకుండా ఓన్లీ బుటీస్, ఆ ఫ్లవర్ ఏదైతే ఉందో మనకి దాంట్లో చిన్న ఫ్లవర్ టైప్ లో తీసుకుని అదే సేమ్ బుటీ మనకి పళ్ళులో మస్టర్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి పింక్ కలర్ ఇచ్చారు. ఇక్కడ చేంజ్ వచ్చింది. అది వచ్చేసి మస్టర్డ్ కలర్, ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి బుటీస్ ఇచ్చారు. ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే బుటీస్ కంటిన్యూ అవుతాయి. గోల్డ్ కలర్ బుటీస్ వచ్చేసి త్రూఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ మెటీరియల్ ని మనకి ఇక్కడ బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చేసి హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఉన్న బోర్డర్ ని స్లీవ్స్ కి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1900. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కోరా సిల్క్ అని మొత్తం కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని ఒక బాక్స్ టైప్ లో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ 2 లైన్స్ లాగా మనకి పింక్ కలర్ తోనే డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి సేమ్ పళ్ళులో చూసిన పింక్ కలర్ థ్రెడ్ వర్క్ కంటిన్యూ చేస్తూ మిడిల్ పార్ట్ మొత్తం కూడా డబల్ షేడ్ ఎల్లో అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో డబల్ షేడ్ ఉంటుంది. ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది. ఇక్కడ పీచ్ కలర్ తో మనకి సేమ్ శారీ కొంచెం పీచ్ షేడ్ లోకి వస్తుంది కాబట్టి సెల్ఫ్ కలర్ థ్రెడ్ తీసుకొని మొత్తం కూడా ఫ్లవర్ ఇచ్చారు. మిడిల్ లో మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే బుట్టీస్ ఉంటాయి. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఓన్లీ మనకి పైన షోల్డర్ లో చూసిన పింక్ థ్రెడ్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఒక జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చేసారు అనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి పింకే వచ్చింది, దానిపైన మనకి క్రీపర్ వర్క్ ఇచ్చారు. క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. అది కూడా కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. కరెక్ట్ గా ఆ పింక్ కలర్ ఎక్కడ వరకు అయితే మనకి బోర్డర్ వచ్చిందో ఆ బోర్డర్ వరకు మాత్రమే మనకి క్రీమ్ కలర్ అనేది క్రీపర్ వచ్చింది. త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఫుల్ శారీ అంతా కూడా మనకి రన్నింగ్ ఉంటుంది అనమాట. ఇదే బోర్డర్, ఇవి బుటీస్ కంటిన్యూ అవుతాయి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి మెటీరియల్ డిఫరెంట్ చేంజ్ ఇస్తారు. చందేరి మెటీరియల్ పైన హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి పింక్ కలర్ థ్రెడ్ బోర్డర్ ఒకటి, సేమ్ మనం కింద ఫ్రిల్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. సేమ్ బోర్డర్ హెవీగా ఉండేటట్లు మనకి బోర్డర్స్ డిజైన్ చేశారన్నమాట. బ్లౌజ్ పార్ట్లో హ్యాండ్స్కి వచ్చేటట్లుగా ఇచ్చారు. మనం కావాలంటే ఈ పింక్ వరకు బోర్డర్ పెట్టుకోవచ్చు హ్యాండ్స్కి, లేదు అంటే ఈ కరెక్ట్గా ఈ పింక్ పైన క్రీపర్ ఏదైతే ఉందో ఆ క్రీపర్ అంతా కూడా మనకి చిన్న అంటే షార్ట్ స్లీవ్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు కాబట్టి కరెక్ట్గా ఈ స్లీవ్స్ పార్ట్లో మనకి ఇది వస్తుంది. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చి 3500. నెక్స్ట్ శారీ అండి. ఇది అస్సాం కోట.
మెటీరియల్ వచ్చేసి మనకి అస్సాం కోటా మెటీరియల్. అంటే మనం పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే ఇది బెనారస్ బోర్డర్, గోల్డ్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ బెనారస్ బోర్డర్ ఇచ్చారు. కింద మనకి బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్. ఈ బోర్డర్ మనకి 2-3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఎక్స్ట్రా వచ్చేసి కింద మనకి డిఫరెంట్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ యాడ్ చేస్తూ పైన మనకి చందేరి మెటీరియల్ ఇచ్చారు. మొత్తం కూడా సెల్ఫ్ వీవింగ్ డిజైన్ ఉంటుంది. మనకి గ్రీన్ కలర్ తోనే పైన సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. పైన చూసినట్లయితే మొత్తం కూడా మనకి ఏంటంటే కట్ వర్క్ డిజైన్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ మనకి బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్, మిడిల్లో పింక్ పైన గోల్డ్ కలర్ తో అవుట్ లైన్ వచ్చేసి కాపర్ కలర్ జరీతో ఫినిషింగ్ ఇచ్చుకుంటూ ఒక బోర్డర్ ఇచ్చారు. మనకి కొంచెం స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి కోటా ప్లెయిన్ వస్తుంది, చెక్స్ లాగా ఉంటుంది మనకి మెటీరియల్. టోటల్ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చేసింది. పైన మనకి కింద మాత్రమే కొంచెం హెవీ లుక్ కొనేటట్లు బోర్డర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు పింక్ కలర్. ఎందుకంటే బోర్డర్ లో మనం చూసినట్లయితే పింక్ కలర్ ఇచ్చారు. లేదు అంటే మనం గ్రీన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఎక్కువ మనకి గ్రీన్ కూడా యూస్ చేసాం అంటే ఇదొక బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు, మనం గ్రీన్ కూడా ఇంకొకటి చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనకి 2 బ్లౌజెస్ ఓన్ సారీ. బోర్డర్ వచ్చేసరికి మనకి సేమ్ బోర్డర్, శారీలో ఉన్న బోర్డర్ ని స్లీవ్స్ కి ఇచ్చారు. ఓకే. ఈ సారీ కాస్ట్ 2300. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఇది వచ్చేసి చందేరి అన్నమాట. చందేరిలో 2 కలర్ కాంబినేషన్. ఓకే. పళ్ళు పాట్ మొత్తం కూడా మనకి డిజైన్ వచ్చేసి 1/2 మీటర్ ఇచ్చారు. అది కూడా మనకి గోల్డ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో జరీ బోర్డర్ ఒకటి. ఇక్కడ మొత్తం కూడా పింక్, బేబీ పింక్ పైన ఆరెంజ్ కలర్ థ్రెడ్ తో లోటస్ ఫ్లవర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. మళ్ళీ మనకి 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ జరీతో మిడిల్ లో మనకు ఒక గ్రీన్ కలర్ బోర్డర్. ఈ డిజైన్ సేమ్ మనకి కలర్ కాంబినేషన్ మారుస్తూ పర్పుల్ కలర్ తో డిజైన్ వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ ఇవి కూడా మనకి ఆరెంజ్ కలర్ సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది అనమాట. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్, ఇక్కడ బాక్సెస్ టైప్ లో మనకి 2 సైడ్స్ కూడా డిజైన్ ఇచ్చారు. శారీ అంతా చూసినట్లయితే మనం టోటల్ వచ్చేసి మనకి బేస్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ వచ్చింది. పైన బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. కింద సేమ్ బోర్డర్, మనం పళ్ళులో చూసిన బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ అంటే లతలాగా డిజైన్ కాకుండా బుటీస్ టైప్ లో మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు అనమాట. ఇవి చూసినట్లయితే మనకి ఒక ఫ్లవర్ టైప్ లో మనకి డిజైన్ ఇస్తూ టోటల్ శారీ అంతా కూడా డిజైన్ చేశారు. కింద బోర్డర్ వచ్చేసి స్కర్ట్ బోర్డర్ అనమాట. లైట్ క్రీమ్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసరికి చాలా అందంగా వచ్చింది. ఈ బోర్డర్ మనం కంటిన్యూగా పైన చూసిన బోర్డర్ కంటిన్యూ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం కూడా పైతాని బోర్డర్ ఇచ్చారన్నమాట. ఇది వచ్చేసి ఆరెంజ్, గ్రీన్, పర్పుల్ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్స్ తీసుకుంటూ లీఫ్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. అంటే 3 కలర్స్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే. దీనికి బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. మొత్తం మిడిల్ లో ప్లెయిన్ వస్తుంది. మనం క్రీమ్ కలర్ ఏదైనా మోతీ వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఓకే. అంటే శారీ వచ్చేసి క్రీమ్ కలర్, అది కూడా సేమ్ కలర్ లో ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కి మోతీ వర్క్ చేయించుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఎట్లాగో స్లీవ్స్ కి ఇచ్చారు. ఓకే. ఇక్కడ మనం వర్క్ చేయించుకోవాలి. ఈ సారీ కాస్ట్ అండి 7500 వర్త్. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి చందేరిలోనే డిజైనర్ సారీ. మెటీరియల్ వచ్చేసి మనకి చందేరి మెటీరియల్ లోనే డిజైనర్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఓకే. పళ్ళులో కూడా పైన బోర్డర్ వచ్చేసరికి ఎల్లో కలర్ రా సిల్క్ బోర్డర్, కింద వచ్చేసి సిల్వర్ కలర్ బోర్డర్, కింద పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు అనమాట. కింద బోర్డర్ చూసినట్లయితే సేమ్ మనకి ఎల్లో కలర్ రా సిల్క్ బోర్డర్ కంటిన్యూ చేస్తూ బేస్ మొత్తం కూడా వైట్ కలర్ రా సిల్క్ బోర్డర్ పైన మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్స్ ఎంబోజ్ లుక్ వచ్చింది. అంటే ఉలెన్ వర్క్ టైప్ లో వచ్చింది. మిడిల్ లో మనకు వచ్చేసరికి జరీతో డిజైన్ ఇచ్చారు. సిల్వర్ జరీతో అవుట్ లైన్ మొత్తం కూడా గోల్డ్ కలర్ తో కట్ వర్క్ టైప్ డిజైన్ ఇచ్చారు అనమాట. అంటే కట్ వర్క్ చేసి మనకి ఇక్కడ అటాచ్ చేశారు. ప్యాచ్ వర్క్ అనమాట. ఇది వచ్చేసి 2.5 మీటర్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. షోల్డర్ లో ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్, వైట్ మీద మొత్తం కూడా మనకి లహరియా డిజైన్ టైప్ లో మనకి వైట్ కలర్ మీద గ్రీన్ కలర్ ప్రింట్ ఇచ్చేసారు. కింద బోర్డర్ వచ్చేసి మనం షోల్డర్ లో చూసిన బోర్డర్ పింక్ అండ్ ఎల్లో సిల్వర్ కలర్, కింద మనకి పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారన్నమాట. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి 2 కలర్స్ యాడ్ చేశారు. కాకపోతే కింద చిన్న గోట్ వర్క్ లాగా పింక్ ఇచ్చారు కదా. ఎక్స్ట్రా మనకి పింక్ పెద్ద బోర్డర్ ఇచ్చారు. త్రోట్ శారీ అంతా కూడా మనకి ఇలాగ ప్రింట్ లోనే ఉంటుంది. కుచిళ్ళ పాట అంతా మనకి ఇలాగే వస్తుంది. బ్లౌజ్ వచ్చేసినట్లయితే మనకి ఎల్లో కలర్ రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది.
ఇప్పుడు దీనికి మనం పింక్ కూడా వేసుకోవచ్చు అంటే మనకి పళ్ళులో ఎలాగో షోల్డర్లో బోర్డర్ వచ్చింది, పింక్ కలర్ ఉంది కాబట్టి బోర్డర్స్ కూడా మనకి పింక్ కలర్ బోర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఓకే పింక్ కలర్ వేసుకోవచ్చు. ఎల్లో కలర్ ఇచ్చారు కాబట్టి మనకి ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది, అంటే షోల్డర్ పార్ట్లో వచ్చేసి మనం కావాలంటే పింక్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి వచ్చేసరికి షోల్డర్లో ఇచ్చిన బోర్డర్ ఇచ్చారు మనకి, అంటే పింక్ ఇవ్వకుండా 2 బోర్డర్స్ చిన్న పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు అనమాట. ఈ సారీ కాస్ట్ 2150. నెక్స్ట్ ఏ సారీ అండి? నెక్స్ట్ వచ్చేసి ఇది మెటీరియల్ కూడా మనకి ఫ్యాన్సీ శారీ టైప్ వస్తుంది. ఇది పళ్ళు కూడా మనకి రన్నింగే ఉంటుంది, జస్ట్ కార్నర్ లో మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో ఒక బోర్డర్ ఇచ్చారు. ఇది మాత్రమే 2 సైడ్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో సన్న కడీ లైన్ లాగా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చారు, కింద వచ్చేసి గ్రీన్ కలర్ లైన్ ఒకటి, ఇక్కడ పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ ప్లెయిన్ బోర్డర్, ఇక్కడ 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చినప్పుడు అవుట్ లైన్ మొత్తం మనకి గ్రీన్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చుకుంటూ మిడిల్ లో మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో చిన్న బోర్డర్ ఇచ్చారు. ఫుల్ సారీ అంతా మన ఇదే సారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ మీద 2 కలర్ కాంబినేషన్, ఎప్పుడు మనం పింక్ ఎల్లో గ్రీన్ ఈ కలర్ కాంబినేషన్స్ చూస్తూ ఉంటాము, పర్పుల్ కలర్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్, అలాగే పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. 2 ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ టోటల్ గా మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. ఫ్రిల్ పార్ట్ లో మనకి కామన్ గా హాఫ్ వర్క్. ఓకే బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేస్తారు, బ్లాక్ కలర్ కాంట్రాస్ట్ గా పర్పుల్ వేసుకోవచ్చు, పర్పుల్ వేసుకొని బోర్డర్ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. డిజైన్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ అండి 2200. నెక్స్ట్ సారీ అండి? నెక్స్ట్ పటోలా మెటీరియల్. పటోలా మెటీరియల్ వచ్చేసి మనకి పటోలా మెటీరియల్ పింక్ కలర్ అన్నమాట. మొత్తం కూడా పైన బోర్డర్ వచ్చేసి గ్రీన్ అంటే పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఒకటి రా సిల్క్, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనం చూసినట్లయితే 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీకి 3 సైడ్స్. మిడిల్ లో మనకి శారీ ఏంటంటే చెక్స్ పైన మనకి ఎంబోస్ డిజైన్ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఓకే చెక్స్ ఉంటుంది, శారీ అంతా కూడా చెక్స్ ఉంటుంది, దానిపైన మనకి మ్యాంగో డిజైన్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారనమాట. కింద బోర్డర్ మనకి షోల్డర్ లో చూసిన బోర్డర్ కంటిన్యూ అవుతుంది. పైకి వచ్చేసరికి గ్రీన్ కలర్ మ్యాంగోస్ అలాగే మనకి గోల్డ్ కలర్ బూటీస్ ఇచ్చారనమాట. 2 కలర్ కాంబినేషన్ లో ఒక బోర్డర్ లాగా, పైన మొత్తం కూడా మనకి కీపర్ టైప్ లో అంటే మొత్తం గ్రీన్ కలర్ మనం బోర్డర్ ఏదైతే రా సిల్క్ బోర్డర్ తీసుకున్నామో సేమ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని మొత్తం లీఫ్ డిజైన్ అలాగే మ్యాంగో డిజైన్ తో ఒక టర్నింగ్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. శారీ అంతా కూడా ఫుల్ వస్తుందని ఇది హాఫ్ వర్క్ ఫుల్ వస్తుంది మనకి. శారీ అంతా కూడా మనకి టోటల్ గా ఫ్రిల్ పార్ట్ లో కూడా చూసినట్లయితే మొత్తం కూడా మనకి డిజైనర్ గా ఫుల్ వస్తుంది. మనకి కుచ్చిళ్ళ పార్ట్ లో కూడా మనకి ఫుల్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది, బోర్డర్ మనం రా సిల్క్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా సేమ్ రా సిల్క్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఈ కలర్ అలాగే మనకి బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ డిజైన్ చేసి బోర్డర్ మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే ఈ సారీ కాస్ట్ 2300. నెక్స్ట్ సారీ అండి? నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాన్సీ సారీ. ఫ్యాన్సీ సారీ పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ అలాగే పర్పుల్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పైన షోల్డర్ పార్ట్ లో చూసినట్లయితే ప్యారెట్ గ్రీన్ మీద పింక్ కలర్ కాంబినేషన్ తోనే అంటే బోర్డర్ కలర్ తో ఇచ్చేసి బోర్డర్ కలర్ తోనే మొత్తం కూడా మనకి మ్యాంగోస్ వచ్చేసి మొత్తం ఫ్లవర్ వచ్చేసరికి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చి మిడిల్ లో మనకి మస్టర్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. సేమ్ ఇదే డిజైన్ మనం చూసినట్లయితే పర్పుల్ కలర్ కాంబినేషన్ లో కూడా డిజైన్ చేశారు. అంటే ఇక్కడ పింక్ అండ్ బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలర్ వచ్చింది కదా, ఆ 2 కలర్స్ కాంబినేషన్ తో మనకి డిజైన్ చేశారు. ఈ లెమన్ ఎల్లో అనేది మనకి కింద బోర్డర్ లో అటాచ్ చేశారు. కింద బోర్డర్ మొత్తం కూడా మనకి టర్నింగ్ బోర్డర్ లాగా వస్తుంది అనమాట. ఈ ఫ్లవర్ చూసినట్లయితే ఫ్లవర్ లోనే మనకి 3 కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు, ఎల్లో పర్పుల్ పింక్ కలర్. అలాగే మనకి పర్పుల్ మొత్తం తీసుకున్నప్పుడు సేమ్ కాంబినేషన్ తోనే డిజైన్ వస్తుంది అనమాట. అంటే మనకి లీఫ్ డిజైన్ మారుస్తూ కలర్ కాంబినేషన్ మారుస్తూ డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా లీవ్స్ మొత్తం కూడా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే డిజైన్. టోటల్ క్రీపర్ అంతా కూడా మనకి పింక్ కలర్ వచ్చింది, పైన చిన్న చిన్న బుటీస్ వస్తాయి. టోటల్ ఇలాగే వస్తుందా? ఆ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఫ్రిల్ పార్ట్ లో హాఫ్ వర్క్ డిజైన్ స్కర్ట్ బోర్డర్ లాగా మనకి టర్నింగ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. టోటల్ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఈ సారీకి వచ్చేసి పింక్ కలర్ రాసి అంటే బోర్డర్స్ అంతా ఎక్కువ మనకి పింక్ ఎలివేట్ అవుతుంది కాబట్టి మనకి అది సేమ్ అట్లా ఇచ్చారు. బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్ రా సిల్క్ అలాగే పర్పుల్ కలర్ రా సిల్క్ బోర్డర్. ఓకే అంటే సారీ 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ హ్యాండ్ పార్ట్ లో కూడా మనకి ఇట్లాగే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1800. నెక్స్ట్ సారీ వచ్చేసి కోటా శారీ అంతా కూడా మనకి ఏంటంటే పైన బోర్డర్ చూస్తే పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్. ఈ బోర్డర్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే సారీకి 3 సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లో లైట్ షేడ్ వచ్చింది, దానికి కాంట్రాస్ట్ పింక్ ఇచ్చారు.
మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే కోటా మెటీరియల్ అనమాట. దానిపైన మనకి డార్క్ గ్రీన్ కలర్కి అవుట్లైన్ మొత్తం కూడా బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్తో ఫినిషింగ్ ఇచ్చుకుంటూ శారీ మొత్తం కూడా బుటీస్ లాగా డిజైన్ చేశారు. ఫుల్ శారీ కింద బోర్డర్ వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ లాగా 3 కలర్ కాంబినేషన్ డిజైన్ ఉంటుంది. పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్, మిడిల్ పార్ట్ మొత్తం కూడా పటోలా డిజైన్ ఇచ్చారు. క్రీమ్ కలర్కి సెల్ఫ్ మ్యాంగో డిజైన్ ఇచ్చేసి పైన మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ కోటా మీద గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, మిడిల్లో పింక్ కలర్తో డిజైన్ ఇచ్చారు. ఇది ఒక ఫ్లవర్ బంచ్, మళ్ళీ స్మాల్ ఫ్లవర్ అలాగే బిగ్ ఫ్లవర్ మనకి డిజైన్ చేసుకుంటూ ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారనమాట. ఇది త్రోఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి సేమ్ అది షోల్డర్లో చూసిన స్కర్ట్ బోర్డర్ కూడా ఫ్రిల్ పార్ట్లో కూడా కంటిన్యూ అవుతుంది. మనకి హాఫ్ వరకు మనకి బుటీస్ ఉంటాయి ఫ్రిల్ పార్ట్లో. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. పింక్ ఇచ్చారు కదా, 3 sides బోర్డర్ మనకి ఇదే పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. సో దీనికి మ్యాచింగ్ గా మనకి సేమ్ ఇట్లాగా ఇచ్చారు అనమాట. బ్లౌజ్ హ్యాండ్స్ కూడా గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ అంటే శారీలో కూడా మనం గ్రీన్ యూజ్ చేసాం కాబట్టి శారీ అంతా గ్రీన్ కాబట్టి డిజైనింగ్ అంతా గ్రీన్ వచ్చింది, శారీ కూడా గ్రీన్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు. కాకపోతే ఒకటే ప్యాచెస్ టైప్ లో ఇచ్చారు అనమాట, ప్యాచ్ వర్క్ లాగా. ఈ శారీ కాస్ట్ 2000. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ కూడా కోటా మెటీరియల్ వచ్చేసి కోటా మెటీరియల్. పైన బోర్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ రా సిల్క్ బోర్డరే, ప్లస్ ఇది వచ్చేసి వీవింగ్ లోనే ఉంటుంది మొత్తం కూడా. రా సిల్క్ మీద మనకి పింక్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ, ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్స్ మారుస్తూ మ్యాంగో షేప్ తీసుకొచ్చారనమాట. ఈ బంచెస్ మనకి ఒక బోర్డర్ లాగా, అంటే ఇక్కడ ప్రతి ఒక్క కలర్ లో కూడా మనకు ఒక్కొక్క డిజైన్ ఇచ్చారన్నమాట. ఓకే, పింక్ కి వచ్చేసరికి ఒక బింది షేప్, అలాగే జిగ్జాగ్ లాగా ఫ్లవర్ బోర్డర్, క్రీపర్, మ్యాంగోస్, డైమండ్ టైప్ క్రాస్ లైన్స్. ఇది వచ్చేసి మనకి బోర్డర్ వచ్చేసి షోల్డర్ పార్ట్ 3 sides కూడా కంటిన్యూ అవుతుంది మనకి. ఫుల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట కోటా. ఇది వచ్చేసి సర్కిల్స్ లాగా ప్రింటెడ్ టైప్ ఉంటుంది మనకి. మొత్తం కూడా గ్రీన్ కలర్ ప్రింట్తో మనకి ఒక బట్ టైప్లో డిజైన్ చేశారు. ఒక సర్కిల్, ఒక లీఫ్ డిజైన్ ఇచ్చి మనకి త్రోఅవుట్ శారీ అంతా కూడా ప్రింటెడ్ టైప్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్గా బ్లాక్ ఇచ్చారు. అంటే ఇక్కడ బోర్డర్స్ లో మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు కదా, సో దీనికి మ్యాచింగ్ గా మనకి బ్లాక్ కలర్ ఇచ్చారు. మనం ఇక్కడ ఉన్న కలర్స్ లో ఏదైనా కాంట్రాస్ట్ కలర్ కూడా మనం వేసుకోవచ్చు. స్లీవ్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. శారీలో మనం ఏదైతే మల్టీ కలర్ మ్యాంగో డిజైన్ చూసామో గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్తో సేమ్ బోర్డర్ మనకి స్లీవ్స్కి ఇచ్చారనమాట. హెవీ బోర్డర్స్ అంటే ఒక స్లీవ్కి మనకి డిజైన్ సరిపోతుంది. ఓకే, ఈ సారీ రేట్ ఎంత ఉంది? 2250. నెక్స్ట్ సారీ అండి, సిల్క్ కోటా. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఒకటి, కింద బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ పైన మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇస్తూ మిడిల్ లో మనకి రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వస్తుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి బేబీ పింక్, పైన బ్లూ కదా, కింద వచ్చేసి మనకి పింక్ కలర్ ఇచ్చారు. పింక్ కలర్ సేమ్ స్టోన్ వర్క్ మనకి కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ పైన మనకి ఫ్రిల్లో చూసినట్లయితే డిజైన్ మారుతుంది అన్నమాట. డిజైన్ ఇచ్చారు. పళ్ళు నుంచి కూడా మనకి సేమ్ వస్తుంది. అంటే మనకి గోల్డ్ కలర్ తో ఒక లీఫ్ ఇచ్చేసారు. అది కూడా మనకి మొత్తం స్టోన్ వర్క్, గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ ఇచ్చుకుంటూ మిడిల్లో మనకి రెడ్ కలర్ డ్రాప్ పెట్టారు. ఇలాగే మనకి రెడ్ కలర్, డార్క్ మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే 2 కలర్స్ కాంబినేషన్ లో ఆల్టర్నేట్ గా మొత్తం అంతా కూడా ఒక బంచ్ టైప్ లో క్రియేట్ చేశారు. త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి ఇదే బంచ్ కంటిన్యూ అవుతుంది. పళ్ళులో కూడా ఆల్టర్నేటివ్ గా 1 by 1 బంచ్ ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ తో డిజైన్ చేశారనమాట. శారీ ఫ్రిల్ పార్ట్ లో మనం చూసినట్లయితే సేమ్ అవే స్కర్ట్ బోర్డర్, అవే డిజైన్ మనకి కంటిన్యూ అవుతుంది. హాఫ్ వర్క్, పైన స్టోన్ వర్క్ ఇవ్వలేదు అనమాట. మనకి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది, మనం కాంట్రాస్ట్ కి ఏదైనా వేసుకోవచ్చు. సేమ్ ఫ్యాబ్రిక్ లోనే బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి 2 కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ ఇచ్చారు. బ్లూ కలర్ అలాగే పింక్ కలర్. ఇక్కడ వచ్చేసి స్టోన్స్ ఇచ్చారు. ఓకే, హ్యాండ్స్ పార్ట్ లో వచ్చేసి మనకి చిన్న చిన్న స్టోన్స్, ఒక ఇటువైపు ఒక హ్యాండ్ కి 2 ఇచ్చారు, ఇటువైపు ఒక 2 ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 1300. నెక్స్ట్ సారీ అండి, కోటా సారీ, చందేరి కోటా. ఓకే, చందేరి కోటా మెటీరియల్. పైన బోర్డర్ చూసినట్లయితే మనకు ఒక టెంపుల్ టైప్ లో గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు.
ఇక్కడ పళ్ళు చూసినట్లయితే మొత్తం థ్రెడ్ వర్క్ పళ్ళు వస్తుంది మనకి. ఇక్కడ ఒక లీఫ్ ని మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో సెల్ఫ్ వీవింగ్ లో ఇచ్చారు. ఇక్కడ ఒక టెంపుల్ టైపు, మళ్ళీ ఇక్కడ మ్యాంగోస్ తోనే మనకు ఒక 1/2 మీటర్ దాకా డిజైన్ ఇచ్చారనమాట. మళ్ళీ సేమ్ టెంపుల్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మొత్తం కూడా మనకి ప్లెయిన్ వస్తుంది, పైన ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బార్డర్, సేమ్ టెంపుల్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కానీ డబల్ కలర్ లో మనకి లైట్ చెక్స్ వచ్చినాయి, చిన్న చిన్న చెక్స్ ఇచ్చారు. షేడెడ్ డబల్ షేడ్ వస్తుంది, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ డబల్ షేడ్ శారీ అనమాట. చెక్స్ డిజైన్ వస్తుంది. కింద చూసినట్లయితే మనకి ఈ డిజైన్ మనకి పళ్ళులో ఇస్తారనమాట. సేమ్ డిజైన్ పర్పుల్ కలర్ మనకి ఏదైతే లీఫ్ ఉందో క్రాస్ లీఫ్, సేమ్ డిజైన్ ని మనకి పళ్ళులో ఇచ్చారు. ఇది మనకి ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. శారీ మొత్తం కూడా మనకి ఇలాగే బోర్డర్ ఉంటుంది. సేమ్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ జిగ్జాగ్ టైప్ లో ఏది ఉందో అది కంటిన్యూ చేసి ఈ బోర్డర్స్ కట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ ఇస్తారు. మెటీరియల్ కూడా మనకి ఇక్కడ చందేరి, ఇది చూసినట్లయితే కోటా మెటీరియల్ వస్తుంది. ఇక్కడ మొత్తం కూడా చందేరి, ఇది కూడా మనకి ఓన్లీ పింక్ కలర్ ఇచ్చారనమాట. బేబీ పింక్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ చూసినట్లయితే మనకి సైడ్స్ గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ టెంపుల్ డిజైన్ లో వస్తుంది. సారీకి ఎట్లయితే వచ్చిందో జిగ్జాగ్ లాగా బార్డర్, సేమ్ అదే టైప్ ఆఫ్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ 2 సైడ్స్ మనకి ఇదే బార్డర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ 2000. నెక్స్ట్ సారీ అండి, నెక్స్ట్ వచ్చేసి మణిపూర్ కోట. ఓకే, బోర్డర్స్ చూసినట్లయితే ఈ బోర్డర్ కూడా మనకి 2 సైడ్స్ రాయల్ బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ తో ఒక క్రాస్ లైన్స్ లాగా ఒక బోర్డర్ డిజైన్ చేశారు. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఫ్యాబ్రిక్ కోటా చెక్స్, కొంచెం బిగ్ చెక్స్ లాగా డిజైన్ చేశారు. ఈ చెక్స్ మీదే మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు, గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు అనమాట. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఫ్లవర్ బోర్డర్ సింపుల్ గా ఇచ్చినా కూడా మనకి చూడడానికి మంచి డిజైనర్ గా ఇచ్చారు అనమాట. ఇక్కడ ఏంటంటే ప్లెయిన్ మనకి చెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ జిగ్జాగ్ లాగా ఒక టెంపుల్ డిజైన్ బ్లూ కలర్, ఈ బార్డర్ ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ లో టెంపుల్ డిజైన్ తీసుకున్నారు. ఒక ట్రీ టైప్ లో మనకి డిజైన్ చేశారు. టోటల్ గోల్డ్ కలర్ కాంబినేషన్, ఇక్కడ చూసినట్లయితే పింక్ అండ్ బ్లూ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఉంటుంది. కింద బార్డర్ మొత్తం కూడా మనకి, కానీ టోటల్ గా చూసినట్లయితే ఆ బార్డర్ చూసారు కదా, చాలా అంటే నిండుగా ఉంది ఈ సారీకి. మనకి చూడడానికి ఏంటంటే ఇక్కడంతా గ్యాప్ తీసుకున్నా కూడా మంచి బ్రైట్ లుక్ కనిపిస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఫుల్ సారీ చిన్న చిన్న మ్యాంగోస్ తో, కింద వచ్చేసి మనకి స్కర్ట్ బోర్డర్ మోడల్ లో వచ్చింది. పైన హెవీగా ఉండేటట్లు మనకి జరీ బోర్డర్ ఇచ్చారు. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ మనం పైపింగ్ తీసుకున్నాము, ప్లస్ కింద కూడా మనకి ఒక జిగ్జాగ్ లాగా బ్లూ కలర్ ఇచ్చారు. కాబట్టి బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్ రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ గోల్డ్ కలర్. ఈ సారీ కాస్ట్ అండి 2400. ఓకే భారతి గారు, మీ షాప్లో ఉన్నటువంటి లైట్ వెయిట్ బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, టోటల్గా ఫ్యాన్సీ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.